సదా సుతింతు నీ సురక్షక సదా సుతింతు నీ సురక్షక ఏ సురక్షక నిన్నే సుతింతు రక్షక నిన్నే సుతింతు రక్షక ఏ సురక్షక నిన్నే సుతింతు రక్షక నిన్నే సుతింతు రక్షక సదా సుతింతు నీ సురక్షక. అందరూ చప్పట్లు. సదా సుతింతు నీ సురక్షక అనుమానమున్న సుతింతు అవమానమున్న సుతింతు అనుమానమున్న సుతింతు అవమానమున్న సుతింతు కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని సదా సుతింతు నీ సురక్షక సదా సుతింతు నీ సురక్షక ఏ సురక్షక నిన్నే సుతింతు రక్షక నిన్నే సుతింతు రక్షక ఏ సురక్షక నిన్నే సుతింతు రక్షక నిన్నే సుతింతు రక్షక సదా సుతింతు నీ సురక్షక సదా సుతింతు నీ సురక్షక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చదువుకుందాం. చదువు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగెలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగిన దగును, తుదకది కాల్చివేయబడును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగములను పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మన ఆత్మీయ ఎదుగుదలకు ఈ వాక్యాన్ని ప్రభువు మనకందరికీ పంచిపెట్టునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యానికి అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మన నడవడికను బట్టి దీవించబడుట లేదా శపించబడుట. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారానికి మన యొక్క అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మన నడవడికను బట్టి దీవించబడుట లేదా శపించబడుట. ఈ అంశాన్ని బట్టే దేవుని బిడ్డలారా,
ఈ చదువుబడిన వాక్యమంతా కూడా ఆల్రెడీలో మీకు అర్థమైపోయి ఉంటుంది అంశాన్ని బట్టి. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఫస్ట్ ముద్ద పెట్టుకున్నప్పుడే దేవుని బిడ్డలారా, దాంట్లో ఉప్పు తక్కువ ఉందా, దాంట్లో ఉప్పు ఎక్కువ ఉందా, దాంట్లో కారం తక్కువ పడిందా, దాంట్లో కారం ఎక్కువ పడింది అనేది ఒక్క ముద్దల్ని మనకు ఏమైపోతుంది, ఆ ప్లేట్లో ఉన్నదంతా తినకపోయినా కూడా ఒక్క ముద్దతోనే మనకు వెంటనే మనం ఏం చేస్తాం, గ్రహించగలుగుతాం. ఉప్పు ఎక్కువ పడినట్టుగా గ్రహించగలుగుతాం, లేదా ఉప్పు తక్కువ పడినట్టుగా గ్రహించగలుగుతాం, లేదా కారము తక్కువనో ఎక్కువనో ఏదో ఒకటి దేవుని బిడ్డలారా ఎక్కువ తక్కువ ఉన్నట్టు వంట విషయంలో కనిపెట్టగలుగుతాం. ఒక ముద్ద విషయంలో అంశం చెప్పినప్పుడే ఆల్రెడీలో మీకు వాక్యం అంతా కూడా అర్థమైపోతుంది. అయితే మనం దాన్ని కొంత వివరణ చేసుకుంటే ఇంక కొంత ఆత్మీయ ఎదుగుదలకు బాగుంటుంది. మనకు ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములో 7వ వాక్యము 8వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములలో దేవుని బిడ్డలారా, మొదటిగా మనకేం కనపడుతుందంటే భూమి కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా స్వరం పెంచండి. ఓకే, భూమి మనకు కనబడుతుంది. భూమి అనగానే మనకు బాగా తెలుసు పొలము అని. భూమి అనగానే పొలము. ఇక భూమిలో పొలములో రకరకాలైనవి ఉన్నాయి. కొన్ని దేవుని బిడ్డలారా సత్వ కలిగిన భూములు కూడా ఉన్నాయి. కొన్ని దేవుని బిడ్డలారా చవిటి పరగలిగిన భూములు కూడా ఉన్నాయి. మెట్ట భూములు కూడా ఉన్నాయి. ఇట్లా రకరకాలైన భూములు ఈ భౌతికంగా భూలోకంలో ఉన్నాయి. నేను ఆ భూములన్నిటిని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు, కానీ భూమి అనగానే దేవుని బిడ్డలారా పొలము. భూమి అనగానే పొలము. ఈ పొలం మీద దేవుని బిడ్డలారా ఆకాశము నుండి ఏమవుతుందంటే వర్షము ఏమవుతుంది, కురుస్తుంది. భూమి మీద ఏం కురుస్తుంది చెప్పండి అమ్మా, వర్షం అవుతుంది, కురుస్తుంది. చెప్పండి, భూమి మీద ఏం కురుస్తుంది, వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ భూమి ఏమవుతుందంటే మూడోదిగా దున్నబడుతుంది. మూడోదిగా భూమి ఏమవుతుంది, దున్నబడుతుంది. దున్నబడిన భూమి నాలుగోదిగా ఏమవుతుందంటే పంటను ఇస్తుంది. పంట ఇచ్చిన భూమి ఐదోదిగా దేవుని అనుగ్రహం చేత ఆశీర్వదించబడుతుంది. ఇది మొదటి భాగము. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచండి. రెండవ భాగములో 8వ వాక్యము ఏమని మాట్లాడుతుందంటే భూమి మనకు కనబడుతుంది. భూమి మనకు కనబడుతుంది. ఆ భూమి మీద కూడా వర్షం ఏమవుతుంది, కురుస్తుంది. వర్షం ఏమవుతుంది, కురుస్తుంది. ఆ భూమి కూడా ఏమవుతుంది, దున్నబడుతుంది. ఆ భూమి కూడా దున్నబడుతుంది. అయితే దేవుని బిడ్డలారా ఈ దున్నబడుతున్న భూమిలో పంటగాక ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు ఏమవుతున్నాయి, ప్రబలించబడుతున్నాయి. ఆ నాలుగోదిగా అది పనికి రాందని విసర్జించబడి శపించబడుతుంది. నాలుగోదిగా. ఐదోదిగా దేవుని బిడ్డలారా దేవుని ఉగ్రతకు అది ఏమైపోతుందంటే పాలైపోతుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా ఈ లేఖన భాగాలను మీరు జాగ్రత్తగా వినాలి. అటు ఇటు తలలు తిప్పిన ఎడల, మీరు అజాగ్రత్తగా ఉన్న ఎడల మీకు అర్థము కాదు. దేవుని బిడ్డలారా పొలము ఎవరికి సూచన, వర్షము ఎవరికి సూచన? దేవుని బిడ్డలారా ఈ రెండు విషయాలు అర్థమైతేనే ఇదంతా కూడా మనకు వాక్యము అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా పొలము పంట ఇచ్చే భూమి. దేవుని బిడ్డలారా
ఎవరికి గుర్తు అని వాక్యపు వెలుగులో చూస్తే దేవుని బిడ్డలారా, విశ్వాసులకు గుర్తు. పంట ఇచ్చే భూమి ఎవరికి గుర్తు? విశ్వాసులకు గుర్తు. ఓకే, దేవుని బిడ్డలారా, పంట ఇవ్వని భూమి ఉందే, ఆ భూమి ఎవరికి గుర్తు అంటే అవిశ్వాసులకు గుర్తు. ఓకేనా? అయితే దేవుని బిడ్డలారా, వర్షాన్ని మనం చూస్తున్నాం. ఈ వర్షము ఎవరికి గుర్తంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సత్యానికి వర్షము గుర్తు. లేదా ఈ వర్షము పరిశుద్ధాత్మని యొక్క ప్రభావానికి సూచన. ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొంత మట్టుకు మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను కదండి. కొంచెమన్నా అర్థమై ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యములో భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అసలు ఈ వాక్యాలు చదువుతుంటే మన గుండెలను పట్టి పిండించినట్లుగా ఈ వాక్యాలను చదువుతుంటే నిజముగా ఈ రెండు పొలాలలో, ఈ రెండు భూములలో మనము, మన కుటుంబాలు, మన పిల్లలు దేంట్లో మనం ఉన్నామో ఈ వాక్యమే సూటిగా తేటగా ఈరోజు నీతో నాతో యథార్థంగా మాట్లాడగలుగుతుంది. నేను కాదు మాట్లాడేది, దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, భూమి, పొలము అది మనుషులకు లేదా పంట ఇచ్చే భూమి దేవుని బిడ్డలారా విశ్వాసులకు గుర్తుగా ఉంటున్నది. పంట ఇచ్చే భూమి ఎవరికి గుర్తు? విశ్వాసులకు గుర్తుగా ఉంటున్నది. పంట ఇవ్వని భూమి ఉందే, అది ఎవరికంటే అవిశ్వాసులకు గుర్తుగా ఉంటున్నది. ఇప్పుడు ఈ రెండిటిని మనం టాలీ చేస్తే దేవుని బిడ్డలారా, ఏది దేవుని చేత ఆశీర్వదించబడుతుంది, ఏది శపించబడుతుంది అని ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భూమి మీద తరచుగా ఏం పడుతుందంటే వర్షము పడుతుందంట. వర్షం పడుతున్నప్పుడు భూమి ఏం చేస్తుందంటే ఆ నీళ్లను త్రాగగలుగుతుంది, ఆ నీళ్లను పీల్చుకోగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ భూమి నీళ్లను బయటికి పోనీయకుండగా ఏం చేస్తుందంటే తాను త్రాగుతూ, దేవుని బిడ్డలారా, పంటను, పైరులను ఏం చేస్తుందంటే కష్టపడేవానికి, సేద్యం చేసేవానికి, తన మీద ఆశ పెట్టుకునే వానికి కావలసినంత పంట భూమి ఏం చేస్తుంది? ఇస్తుంది. ఇస్తుంటే దేవుని బిడ్డలారా, దాన్ని చూచిన పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఆశీర్వదించడము మొదలు పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. తరువాత అదే భూమి ఉంది, ఆ భూమి మీద దేవుని బిడ్డలారా వర్షం పడుతుంది. అది కూడా వర్షాన్ని ఏం చేస్తుంది? తాగుతుంది. అది కూడా వర్షాన్ని పీల్చుకుంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ భూమి ఏమవుతుందంటే ముళ్ళ తుప్పలు ఏం చేస్తుంది? గచ్చ తీగలు ఏం చేస్తుంది? దానితో ఆ భూమి ప్రబలించబోతుంది. ఆ చెడ్డ వాటితో, ఆ పనికి మాలిన వాటితో ఆ భూమి అంతా కూడా విస్తరించిపోయింది. అది పనికి రాందని, అది విసర్జించబడి ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా శపించబడుతుంది. తర్వాత తుదకు ఫైనల్గా అది ఏమవుతుందంటే నరికి వేయబడుతుంది. అంటే దేవుని యొక్క ఉగ్రతకు ఏమైపోతుంది? లోనైపోతుంది. గనక దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మనం ఇంతమంది వచ్చాము ఈరోజు. ఇంకా ఈ దినము రాని వాళ్ళు చాలామంది ఉన్నారు.
వచ్చిన వారు రాని వాళ్ళు, ఇంటికాడ ఉన్నవాళ్ళు అందరము దేవుని వాక్యానికి పోల్చుకుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఏది మాట్లాడితే మనతోనే? దేవుని వాక్యమే మనతో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం పశ్చాత్తాపపడాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం దిద్దుకోవాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని వాక్యానికి లోబడాలి. చాలామంది ఆ విధంగా వారు చేయరు. అందుకే దేవుని వాక్యము మనతో సూటిగా తేటగా మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, పంట ఇచ్చే పొలము, దేవుని బిడ్డలారా, పంట ఇచ్చే ఆ భూమి ఎవరికి సూచనని చెప్పాను చెప్పండి? విశ్వాసులకు. గుర్తు చెప్పండి, ఎవరికి? విశ్వాసులకు సూచన, పరిశుద్ధులకు సూచన, నీతిమంతులకు సూచన, హృదయ శుద్ధిని పెట్టుకునే వాళ్లకు సూచన, వినయం కలిగి బతికే వాళ్లకు సూచన, దేవుని భయం కలిగి బతికే వాళ్లకు సూచన, విధేయత చూపే వాళ్లకు సూచన, మర్యాదగా నడుచుకునే వాళ్లకు సూచన. దేవుని బిడ్డలారా, చాలామంది మర్యాదగా నడుచుకోవడం వాళ్ళకు తెలియదు. మర్యాదగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు అది మన విలువను తగ్గనీయదు. అది మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదుగాక. తర్వాత దేవుని బిడ్డలారా, న్యాయముగా నడుచుకొనుట విశ్వాసులకు సూచన, యథార్థముగా జీవించుట విశ్వాసులకు సూచన, తన్ను తాను తగ్గించుకొనుట విశ్వాసులకు సూచన, ఇతరుల ఎడల దేవుని ప్రేమను చూపుట విశ్వాసులకు సూచన, దేవుణ్ణి వెతుకుట విశ్వాసులకు సూచన. ఇట్టి గుణగణాలు ఏ మనుషులలో ఉంటాయో వారందరూ ఏమవుతారంటే ప్రభు చేత ఆశీర్వదించబడము జరుగుతుంది, ప్రభు చేత హెచ్చించబడము జరుగుతుంది, ప్రభు చేత కాపాడబడము జరుగుతుంది, ప్రభు చేత వారికి క్షేమం కలుగుట జరుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇస్సాకు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఇస్సాకు దేవుని బిడ్డలారా, అతడు దేవుని చేత ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత అతడు హెచ్చించబడ్డాడు, దేవుని చేత ఘనపరచబడ్డాడు, దేవుని చేత గొప్ప చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, నిజముగా మనకుండేది ఒకే జీవితము, మనకున్నది ఒకే బతుకు కనుక ఈ ఒకే జీవితం ఒకే బతుకులో మనము, మన కుటుంబం, మన పిల్లలు, మనకు కలిగిన భౌతికమైన ప్రతిదీ దేవుని ద్వారా ఆశీర్వదించబడటానికి ఒక మంచి పంట ఇచ్చే ఓ భూమిగా మనం ఉండగలిగితే కన్నా దాన్ని ప్రభువు చూచి ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం కింది వారంగా ఉండాలనేది దేవుని ఆలోచన ఎప్పుడూ కాదు. దేవుని బిడ్డలారా, మనం తక్కువగా వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడూ కాదు. దేవుడు మనలను ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతగా ఎదుగుతుంటే భౌతికంగా ప్రభు నిన్ను అంత పట్టుకొని వస్తాడు. చప్పులు కొట్టి ప్రభు నామాన్ని ఘనపడుతూ గాక. హల్లెలూయా. నువ్వు ఆత్మీయ స్థితిని ఎంత అలక్ష్యం చేస్తావో దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా ఏమైతాడంటే మీకు అంత ఆశీర్వాదం ఇవ్వటానికి తక్కువ చేస్తాడు. అందుకే ఆది కాండం ఒక వాక్యం మాట్లాడుతుంది, చూడండి. ఆది కాండంలో దేవుని బిడ్డలారా 26వ అధ్యాయము 12వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. ఆది కాండం 26
12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుకున్నాం. ఆ వాక్యములో దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్సాకును ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అమలారా, అయ్యలారా, దేవుడు ఇస్సాకును ఏం చేశాడంటే దీవించాడు గనక భౌతికంగా శరీరపరంగా ఇస్సాకు ఏమయ్యాడంటే అంతకంతకు అతడు గొప్పవాడు అయ్యాడు. అంటే ఇతడు మంచి పంటను ఇచ్చాడా లేదా? ఇతడు ఒక మంచి పంటకు సూచనగా ఉన్నాడా లేదా? దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఇస్సాకు తన రక్తాన్ని చిందించాలనుకున్నాడు. ప్రభు కొరకు ఇస్సాకు దేవుని బిడ్డలారా బలిపీఠం మీదనే ఏం కావాలనుకున్నాడు తెలుసా? కాలిపోవాలనుకున్నాడు. ప్రభు కొరకు కాలిపోవాలనుకున్నాడు. తండ్రి చేతులు కడుతుంటే, తండ్రి కాళ్ళు కడుతుంటే దేవుని బిడ్డలారా ఎంతో విధేయుడైపోయాడు. ఎంతో వినయముతో దేవుని బిడ్డలారా ఆ కట్టబడిన బలిపీఠం మీద ఇస్సాకు దేవుని బిడ్డలారా తాను చంపబడి తను కాల్చబడుట కూడా వెనక తీయని వాడు ఓ మంచి పంట దేవుని కొరకు ఫలించలేదంటారా? అందుకే ఇస్సాకు మీద వర్షం అనబడిన దేవుని మాటలు తరచుగా కురిసినాయి. అమ్మా నాయనా, మన బంధువులందరూ కూడా, మన చుట్టాలందరూ కూడా, మన రక్త సంబంధికులందరూ కూడా ఊరు అను పట్టణములు ఉన్నారు కదా, ఆ కల్దీల దేశములు ఉన్నారు కదా, అక్కడి నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చాం అని ఇస్సాకు తన తల్లిదండ్రిని అడిగినప్పుడు దేవుని బిడ్డలారా అబ్రహాము శారా గారు ఏం చెప్పారో తెలుసా? నైనా, మీ నాయనతో దేవుడు మాట్లాడినారా? నీ దేశాన్ని వదలమన్నారా? నీ బంధువులను వదలమన్నారా? నీ ప్రాంతాన్ని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్పాడు. ఆ దర్శనానికి, ఆ స్వరానికి నీ తండ్రి విధేయుడయ్యాడు అని అబ్రహాము శారా వారు తరచుగా చెబుతున్న దేవుని మాటలు అనబడిన ఆ వర్షము, ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ఇస్సాకు దేవుని బిడ్డలారా ఒక మంచి పంట ఇచ్చే యోగ్యుడు అయిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ విధంగా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని మాట అంటే దేవుని బిడ్డలారా అదే విధంగా నిలబడిపోయేవాడండి ఇస్సాకు గారు. దేవుని మాటకు అంత ప్రాముఖ్యత ఇస్సాకు ఇచ్చేవాడు. ఈరోజు దేవుని వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేవుని వాక్యాన్ని ఎంతో మటుకు మనం లక్ష్య పెడుతున్నాం, దేవుని వాక్యాన్ని ఎంతో మటుకు మనం గౌరవించగలుగుతున్నాం. దేవుడు కలలో కనబడి ఇస్సాకుతో మాట్లాడలేదా? ఇస్సాకు కరువు వచ్చిందని భయపడుతున్నావా? కరువు వచ్చిందని కలత చెందుతున్నావా? ఆ యొక్క కరువు వచ్చిందని నువ్వు కృంగిపోతున్నావు. అయితే ఈ కరువులో, ఈ యొక్క గెరారు దేశంలో, ఈ ఫిలిష్తీయ దేశం నువ్వు ఉండు, నేను చెప్పిన చోట ఉండవు అని దేవుడు చెప్పాడు. దేవుని మాటను లక్ష్య పెట్టి అక్కడ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, దేవుడు దీవించడం మొదలుపెట్టాడు, దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు, దేవుడు తలగాచడం మొదలుపెట్టాడు. కనుక చుట్టుపక్కల వారికి అందరూ కూడా అసూయలు వచ్చేసినంతగా దేవుడు ఎత్తుకోగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. భయపడకండి దేవుని బిడ్డలారా. మేము ఆర్థికంగా చాలా దిగజారిపోయాం, మేము ఆర్థికంగా వెనుకబడిపోయాం, మేము ఆర్థికంగా చాలా ఇదైన స్థితిలో ఉన్నాం.
అయితే ముందు నువ్వు దేవుని వాక్యానికి చోటిస్తే ఆర్థికంగా దేవుడు అన్ని విధాలుగా మనకి ఏం చేస్తా అంటే సహాయము చేస్తాడు. ముందు మనం చేయాలి. ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా? పంట ఇచ్చే భూమి ఒక విశ్వాసికి సూచన, పరిశుద్ధులకు సూచన, యేసు రక్తంలో కడగబడిన నీతిమంతులకు సూచన. పంట ఇచ్చే భూమి, అట్టి భూమి మీద తరచుగా ఏం పడుతుందంటే వర్షము పడుతుంది. ఆ వర్షమే వాక్యానికి సూచన. నీకు తరచుగా ప్రతి వారము నీ మీద వాక్యము పడుతుంది. పరిశుద్ధాత్ముడు ప్రభావం నీ మీద చూపుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏం చేయాలో తెలుసా? మంచి పైరులు ఫలించాలి. ఏం చేయాలా? మంచి పైరులు ఫలించాలి. ఆ మంచి పైరులు ఫలిస్తుంటే దేవుని బిడ్డలారా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ మంచి పైరులు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? దేవుడు నీకు ఇచ్చిన ఒక వరమే అది మంచి పైరు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతే నీకు ఒక మంచి పైరు. దాంట్లో నువ్వు ఏం చేయాలో తెలుసా? ఫలించాలి. అందుకే పౌలు తిమోతితో ఏమంటాడు తెలుసా? తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏం కావాలంట? నీ అభివృద్ధి అందరికి కూడా తేటగా కనబడినట్లుగా కష్టపడి ప్రయాసపడ. ఈరోజు దేవుని బిడ్డలారా, పురుషుల్లో స్త్రీల్లో మీరందరూ కూడా దేవుని బిడ్డలారా మంచి పైరులు పంట ఇస్తున్నారు. ప్రభు చేత మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఎలియాజరు చక్కగా డ్రమ్ము కొడుతున్నాడు, విక్రము తపలాలు కొడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి స్త్రీలు కూడా అందరూ దేవుని బిడ్డలారా పాటలు పాడుతున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. మీరు ఎలాంటి పంటలు పండుతున్నారంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడటానికే ఎదుగుతున్నారు, పంటలు పండుతున్నారు. మీరు తప్పక ప్రభు చేత మీరు ఆశీర్వదించబడతారు. మీరు తప్పక ప్రభు చేత కాపాడబడతారు. మీరు తప్పక ప్రభు చేత మేలులు పొందుకుంటారు. మీరు తప్పక ప్రభు వలన ఆశీర్వదించబడతారని వాక్యం చెబుతుంది. నా మాటలు కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా భూమి తరచుగా వర్షాన్ని తాగుతుందంట. దేవుని బిడ్డలారా భూమి వర్షాన్ని తాగుతూ 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 పైరులను పంటలను ఫలిస్తుంది. వ్యవసాయం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా అతని కొరకు భూమి పండుతుంటే దేవుని బిడ్డలారా ఈ దేవుని బిడ్డలారా ఈ యొక్క సంఘము ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిది సంఘం. ఎట్లా అంటావు దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఇంట్లో పురుషుడు ఉంటాడు. దేవుని బిడ్డలారా పురుషుడు ఏమంటాడు? నా కుటుంబము అంటాడు. అవునా? ఏమంటాడు? నా కుటుంబం. తన భార్యను, తన కొడుకులను, తన పిల్లలను పట్టుకొని ఇది నా కుటుంబం అంటాడు కదా. మరి అతను భర్త కుటుంబానికి ఏమవుతాడు? శిరస్సు. మరి సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు కాదా? మరి సంఘము యేసుప్రభుది కాదా? సంఘము యేసుప్రభుది కాదా? మరి దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసుప్రభు ఏమంటాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. చూశారండి? మరి వ్యవసాయకుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. ఎందుకు తెలుసా? మనం ఫలించాలని, మనం ఆయనకు ఒక పంటగా మనం ఉండాలని. ఒక పంట ధాన్యం అదేం చేస్తుంది? బ్రతికింపజేసేది. అదేం చేస్తుంది? సారము ఇచ్చేది. అది ఏం చేసేది? ప్రయోజనకరంగా బతకటానికి ఉపయోగపడేదే పంట ధాన్యం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఒక పంటగా ఫలించాలి. మనము దేవుని దృష్టిలో ఒక ధాన్యముగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో దేవుని బిడ్డలారా ఎదుగుతూ ఫలించే పంటగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను ఎప్పుడు తక్కువ చూడడు. ఎప్పుడు తక్కువ చూస్తాడో తెలుసా? దేవుడి కింది వచ్చినని చెబుతుంది. దేవుడి కింది వచ్చినని చెబుతుంది. ఒక వ్యక్తి తక్కువైనా, ఒక వ్యక్తి ఎంచబడిన వారి నడవడికను బట్టే, వారి యొక్క ప్రవర్తనను బట్టే, వారి జీవిత విధానం బట్టే ఉంటుందని వాక్యము మాట్లాడుతుంది. చూడండి, ఆ రెండో వాక్యము ఏమని సెలవిస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ రెండో వాక్యంలో 8వ వచనములో దేవుని బిడ్డలారా
ఆ భూమి మీద ఏమైందంట దేవుని బిడ్డలారా? చూడండి, అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, అయితే ముళ్ళ తుప్పలను, అంటే ఇప్పుడు ఇది ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు బండ మీద మొలుస్తున్నాయా, భూమి మీద మొలుస్తున్నాయా? భూమి మీదేనా? భూమి మీదనా కదా? చూశారా? మరి ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాందని విసర్జింపబడి శాపము పొంద తగినదగును. ఈ వాక్యం చదువుతుంటే నాకు ఏడుపు వస్తుంది. ఈ వాక్యం చదువుతుంటే దేవుని బిడ్డలారా, మన కన్నులు ఆ విధంగా కన్నులలో కదిలిపోతుంటాయి. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుని బిడ్డలారా, భూమి మంచి పంట ఇచ్చేది విశ్వాసులకు, యథార్థవంతులకు, నీతిమంతులకని దాదాపుగా 10 రకాల వాళ్ళకు పోల్చి నేను చెప్పాను మీకు. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు ఇవి ఎవరికి సూచన అని చూస్తే దేవుని బిడ్డలారా, ఈ భూమి ఎవరికి సూచన అని చూస్తే దేవుని బిడ్డలారా, అవిశ్వాసులకు సూచన. ఎవరికంట? అవిశ్వాసులకు సూచన. వీరి హృదయములో దేవుని బిడ్డలారా, వీరి మనసుల్లో గర్వం ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. అంత మాత్రం కాదు, వీరు ఏం చేస్తారంటే తమ్మును తామును దేవుని బిడ్డలారా హెచ్చించుకుంటారు. అంత మాత్రం కాదు, వీళ్ళు దేవుని భయము లేక మాట్లాడతారు, వీళ్ళు దేవుని భయము లేక బతుకుతారు, వీళ్ళు దేవుని భయము లేక ప్రవర్తిస్తారు. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, వీరు దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే తునీకరిస్తారు. వీరు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, అమర్యాదగా ఏం చేస్తారు? నడుచుకుంటారు. మర్యాద అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, నేను మీ సంఘ కాపరిని అయినప్పటికీ కూడా మీ ఇంటిలో మీ పురుషులు లేనప్పుడు దేవుని బిడ్డలారా, ఇంట్లోకి నేను రాకూడదు. రేపొద్దున నా కొడుకు సేవకుడైన కూడా నా కొడుకు కూడా రాకూడదు ఇంట్లోకి. అది ఒక క్రమం, ఒక పద్ధతి. దేవుని బిడ్డలారా, మీరు ప్రేమ చూపించవచ్చు, కానీ మనం మర్యాదగా నడుచుకోవాలి, కానీ అమర్యాదగా నడుచుకోకూడదు. దేవుని బిడ్డలారా, మరి సహోదరి ఉజ్జక్కంతి, మరి నేను అక్కడ పోయి బండి నిలబెట్టాడు, పాస్టర్ అన్న రాన్న కూర్చుందరా అన్న అంటుంది. అక్క అన్న ఉన్నాడని నేను అడిగాను. అవునక్క అన్న ఉన్నా అంటే, అయ్యా ఇప్పుడే నీళ్ళకి పోతున్నాడు, రాండే కూర్చుంటుంది. నేను చూశాను, అప్పుడు బిందె పట్టుకొని పోతున్నాడు. అక్క అన్న వచ్చేంతవరకు నేను అక్కడ అంగడి కాడ కూర్చుంటాను అక్క అని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగా. అక్క అన్న నీళ్ళు తీసుకొని వస్తున్నాడు, నేను చూడలేదు, ఆయనతో అంగటాయంతో మాట్లాడుతున్నాను. రా పాసరా, అది ప్రేమ. ప్రభుకు మహిమ కలుగునుగా. అక్క నిన్న రాజు బరగొడ్డుకు ఎటు రాజు దూడకు బాగుందా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఫోన్ చేశాడు, పోయాను. ఏమో ఉన్నాడంటే పావుని అడిగితే లేడు మామ ఇప్పుడే పోయినంటే, కుర్చీ తెచ్చేసింది, కూర్చున్నాను, ప్రార్థన చేసి వచ్చేసాం. ఒక మర్యాద అనేది మనము దాన్ని విలువను మనం కాపాడుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా బైబిల్ కాలేజీలో ఏం చేస్తారంటే చక్కగా నేర్పిస్తారు. మనం బయట ఉండి ఏం చేయాలంటే పిలవాలి. తక్కువ ఇంట్లోకి, మన ఎవరి ఇంట్లోకి కూడా, మన విశ్వాసులలో, మన బంధువులే, మనకెంత స్నేహితులైన కూడా తక్కువ మనం ఇంట్లోకి వెళ్ళకూడదు. పిలిచి వాళ్ళు రామన్నప్పుడు మన ఇంట్లోకి వెళ్ళాలని 2 చోట్ల పరిశుద్ధ వాక్యములో రాయబడింది. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే దేవుని బిడ్డలారా, అమర్యాదగా ఏం చేస్తారు? నడుచుకుంటారు. ఎవరు? ఈ భక్తిహీనులు, లేదా ఈ పంట ఇవ్వని భూమికి పోల్చబడిందే అవిశ్వాసులకు. వీళ్ళు అమర్యాదగా నడుచుకుంటారు. వీరు పాపేచ్ఛలలో ఏం చేస్తారంటే జీవిస్తారు. వీరు దుష్టిని సంబంధులై ఉంటారు. వీరు కీడు చేయుటకు ఏం చేస్తారంటే త్వరపడతారు, గనక శపించబడతారు. ఒక వ్యక్తి ఊకేనే శపించబడడు. ఒక వ్యక్తి ఊకేనే దేవుని బిడ్డలారా తక్కువ చేయబడడు. ఒక వ్యక్తి ఊకేనే దేవుని బిడ్డ ఈ లోకంలో శాపానికి గురికాడు. అతనికి ఇవన్నీ లోపల గూడు కట్టుకొని పోయింటాయి. ఏంటంటే గర్వం కానీ, అహంకారం కానీ, పాపేచ్ఛలు కానీ, దుష్టత్వం కానీ, ఇవన్నీ గూడు కట్టుకొని పోయింటాయి. అలాంటి వాళ్ళు ఏమవుతారంటే శపించబడతారు. ఒకసారి దేవుని బిడ్డలారా, దానియేలు అనబడిన బెల్షాజర్కు
దేవుని బిడ్డలారా, రాజైన నెబుకద్నెజరు కళ చెప్పినప్పుడు ఆ కళను అంతా వివరించిన తర్వాత దానియేలు ఉండే రాజైన నెబుకద్నెజరుతో ఏమంటాడో తెలుసా? రాజా, నువ్వు ఎవరినైతే బాధ పెట్టాడో, గర్వంతో అహంకారంతో ఎవరినైతే బాధ పెట్టావో, బాధ పెట్టిన వారిని ఎడల నువ్వు కరుణ చూపిన ఎడల, నీ పాపములను మానిన ఎడల నీ క్షేమము ఎప్పటికీ నిన్ను విడిచిపోదయ్యా. ఒకవేళ నువ్వు చక్రవర్తి అయినప్పటికీ, నువ్వు ప్రపంచాన్ని ఏలే పాలకుడైనప్పుడు కూడా, ఒకవేళ నువ్వు బాధ పెట్టిన వారి ఎడల నువ్వు కనికరం చూపకపోతే, నీ పాపాలు నీ దుష్టత్వం మానుకొనకపోతే గాన తప్పక నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అని దానియేలు చెప్తాడండి. అది వాక్యం రాయబడింది, నా సొంత మాటలు కాదు. దేవుని బిడ్డలారా, కయ్యను ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కయ్యను ఇతగాడు దేవుని బిడ్డలారా ఏమయ్యాడో తెలుసా? శపించబడ్డాడు. ఇతనిలో దేవుని బిడ్డలారా గచ్చ తీగలు, ఆ ముళ్ళ తుప్పలు బాగా పెరిగిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఇతడు దేవుని కొరకు ఒక పంటను ఇవ్వవలసిన వాడు, దేవుని సంతోషపరచవలసిన వాడు, దేవుని ఆనందపరచవలసిన వాడు, దేవుని బిడ్డలారా మహిమపరచవలసిన వాడు కయ్యను. ఇతగాడు దేవుని బిడ్డలారా దుష్టుని సంబంధై ఆ దుష్టునికి సాతానుతో చేతులు కలిపి వాడు వీడిద్దరు స్నేహం చేస్తూ ఏమైపోయాడో తెలుసా? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అతనిలో పెరిగినాయి గనుక అతడు దేవుని చేత శపించబడి తాను భూమి మీద నాశనం అయిపోయాడండి. అందుకే మన నడవడికను బట్టే నువ్వు దీవించబడతావు, శపించబడతావు. అది దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయము 10, 11, 12 ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకేయదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దింబరవై ఇందువనెను. చూశారండి దేవుని బిడ్డలారా, మీ ఎదుట పరిశుద్ధాత్ముడు 2 వ్యక్తులను పెట్టాడు. మొదటిగా మీ ఎదుట ఇస్సాకుని దేవుడు పెట్టాడు. ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడా లేదా? ఇతను దేవుని కొరకు ఏమి కావాలనుకున్నాడు? కాలిపోవుటకైనా పర్వాలేదు అనుకున్నంత గొప్ప త్యాగం చేసిన వాడే ఇస్సాకు. మీరు కూడా దేవుని కొరకు ఏం చేయాలని తెలుసా? సమయాన్ని త్యాగం చేయాలి, మీ స్వరమును త్యాగం చేయాలి. మీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవుని కొరకు త్యాగం చేస్తే దేవుడు ఆశీర్వదించడం మొదలు మిమ్మలను పెడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ కయ్యూను అనబడిన ఈ యవనస్తుడు దేవుని బిడ్డలారా ఏం చేశాడు తెలుసా? దుష్టిని సంబంధి అయిపోయాడు. ఇతనిలో ఏం పెరిగినాయి చెప్పండి? ఇప్పుడు ముళ్ళ తుప్పలు పెరిగినా లేదా? గచ్చ తీగలు పెరిగినా లేదా? దేవుని బిడ్డలారా, దేవుడు ఇతన్ని ఏమంటున్నాడో, నీవు నేలను సేద్యం చేస్తున్నావు కదా, నువ్వు నేలను దున్నుతున్నావు కదా, నేలలోని పంటను తీస్తున్నావు కదా, అయితే ఆ నేల ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయింది అంటున్నాడు ఆ నేల గురించి దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు అక్కడ? ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. ఏమంటాడంటే నేల మీద ఏమైనంట? నేల మీద అతడు ఏమైనాడంట? శపింపబడినవాడు. ఎవరు? కయ్యూను నేల మీద శపింపబడినవాడు. చూశారండి. అంత మాత్రమే కాదు, నువ్వు భూమిని సేద్యం చేసినప్పుడు, నువ్వు ధాన్యం కొరకు, వ్యవసాయం కొరకు నువ్వు అభివృద్ధి కావాలని నువ్వు ఎంత ప్రయాసపడిన కష్టపడినా భూమి నీకు సారం ఇయ్యదు. భూమి నీకేమియదంట? సారము ఇయ్యదు. నువ్వు దేశ దింబరివై ఏమైపోతావు? దిగులు పడుచు బతుకుతావు. చూశారండి, ఇస్సాకు మనుషుడే, కయ్యూను కూడా మనుషుడే.
ఇతడు దేవుని ద్వారా ఏమైపోయినాడు? ఆశీర్వదించబడినాడు. ఇతడు దేవుని బిడ్డలారా ఏమైపోయాడు? శపించబడినాడు. కారణం వారి యొక్క నడవడిక మాత్రమే, కారణం వారి యొక్క జీవిత ప్రవర్తన మాత్రం ద్వారా వారి బ్రతుకులు ఆ విధంగా అయిపోయినాయి. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనం దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వలన మనం ఏం చేయాలని తెలుసా? ఆశీర్వదించబడటానికి మనం నిలవాలి. ఒక మంచి పైరు ఇవ్వటానికి మనం ఏం చేయాలంటే నిలవాలి. ప్రభు ద్వారా మనం ఎప్పుడు కూడా శపింపబడకూడదు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ భూమి కూడా వర్షాన్ని తాగుతుంది, కానీ పంటనివ్వలేదు. ఏమిచ్చిందంటే అది దేవుని బిడ్డలారా చూస్తే ఆ ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు, అవి ఎవరికి ప్రయోజనము? ఎవరికి అవి మేలుకరం? ఎవరికి కూడా ప్రయోజనం, ఎవరికి మేలుకరంగా కావు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఒకరికి మేలు చేసే వాళ్ళగా ఉండాలి, ఒకరికి సహాయం చేసే వాళ్ళగా ఉండాలి, ఒకరిని ఆదుకునే వాళ్ళగా మనం ఉంటే మంచి పంట ఇచ్చిన వాళ్ళే ఉంటాం. ప్రభు ఆశీర్వదించడం, ప్రభు చేయబట్టుకోవడము మొదలు పెడతాడు. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, ముళ్ళ తుప్పలను, గచ్చ తీగలను దాని మీద ఏమైపోయినాయి అంట? బాగా పెరిగి ప్రబలమైపోయినాయి అంట. ఇంకా చూశాడు, అది పనికి రాందని అది విసర్జింపబడి దేవుని బిడ్డలారా ఏమైపోయిందంట? శాపము పొందదగిందంట. గనక దేవుని బిడ్డలారా, శాపాన్ని మనం పొందకూడదు. ఫైనల్గా మనం నరికివేయబడకూడదు. మనం ఎట్లా ఉండాలో తెలుసా? దేవుడు మనను ఆశీర్వదించే విధంగా మనం ఫలించాలి. అందుకే మనకందరికి వచ్చిన ఒక పాట చూడండి. ఉద్యోగ పాటల పుస్తకంలో ఓ పాట ఉంది. 132వ పాట 4వ వచనాన్ని పాడుకుందాం. 132వ పాటలో దేవుని బిడ్డలారా, 132వ పాటలో ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తన్నువును నమ్మి తండ్రిని మరచి తిన్నమును జీవించేదవా. తనువును నమ్మి తండ్రిని మరచి తిన్నమును జీవించేదవా. కనికర హృదయుడు యేసుని నమ్మక, కనికర హృదయుడు యేసుని నమ్మక, కాలము వేట పరచెదవా. తనవును నమ్మి తండ్రిని మరచి దినమును జీవించేదవా. అప్పగించితివి నీ అవయవములు తప్పుడు క్రియలకు పూర్వము. అప్పగించితివి నీ అవయవములు తప్పుడు క్రియలకు పూర్వము. అప్పగించుము నీతి కొరకుని విప్పుడు ప్రభుని సన్నిధిలో. యేసుని తండ్రిని మరచి దినమును జీవించెదవా. తండ్రిని మరచి దినమును జీవించెదవా. కనికర హృదయుడు యేసుని నమ్మక, కనికర హృదయుడు యేసుని నమ్మక, కాలము వేట పరచెదవా. తనువును నమ్మి తండ్రిని
దినమును జీవించెదవా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ పాటలో 4వ చరణములు ఏముందంటే, అప్పగించితివి నీ అవయవములో తప్పుడు క్రియలకు పూర్వంబు. ఏమండి, దేనికి అప్పగించాడంట? తప్పుడు క్రియలకు, అంటే పాపేచ్ఛలకు, దుష్టత్వానికి, శపించబడే జీవిత విధానానికి ఏం చేశాడంట? అప్పగించాడు. అంటున్నాడు, అప్పగించము నీతి కొరకు నీవిప్పుడు ప్రభువుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని మీరు మరిచిపోకుండగా రాని వారికి కూడా ఈ వాక్యాన్ని చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? వర్షము అనబడిన దేవుని వాక్యం చేత మనం నడిపించబడాలి. వర్షము అనబడిన పరిశుద్ధాత్మ ప్రభావం చేత మనం నడిపించబడితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో, మన పిల్లలలో, మన కుటుంబాల్లో, మనం చేసే ప్రతి పని పాటలలో కూడా దేవుని యొక్క ఆశీర్వచనం మనం పొందుకోగలుగుతాం. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తునీకరిస్తారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను అలక్ష్యం చేస్తారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మను అలక్ష్యం చేసి తమకు ఇష్టం వచ్చినట్టు జీవించి నడిచి బతుకుతారో, దేవుని బిడ్డలారా, వారు ఏమవుతారంటే ముళ్ళ తుప్పల్లాగా, గచ్చ తీగల్లాగా ఈ లోకంలో నిస్సుప్రయోజకులుగా అయిపోయి, దేవుని బిడ్డలారా, ఇక శాపగ్రస్తులైపోయి దేవుని ఉగ్రతకు వాళ్ళు ఏమైపోతారంటే లోనైపోతారు. గనక దేవుని ఉగ్రతకు మనం ఎవరు లోను కాకుండా దేవుని ఆశీర్వాదానికే లోబడినట్లుగా అట్టి మంచి పంట ఇచ్చే గుంపులో మనమందరం ఉందుము గాక. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలు ఉంచండి, మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా తలలు ఉంచండి. నిజముగా ప్రభువా, అయ్యా, అయ్యా, భూమి అయ్యా, నైనా తండ్రి, నైనా మంచి పంట ఇచ్చే భూమి తండ్రి విశ్వాసులకు గుర్తుగా ఉంది కదా నైనా. అయ్యా నైనా నీతిమంతులకు, పరిశుద్ధులకు గుర్తుగా ఉంది కదా ప్రభువా. అవును తండ్రి, ప్రభువా, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలు నైనా. ఈరోజు నా తండ్రి నాయన సూటిగా తేటగా తండ్రి లేఖనాల నుంచి నైనా నాతో మాతో నైనా నువ్వు మాట్లాడినవు ప్రభువా అని కొద్దిసేపు అందరం ప్రార్థనలు గడుపుదాం. ఒక్క 5 నిమిషాలు అందరం ప్రార్థనలో ఉందాం. 5 నిమిషాలు మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఈ వాక్యాన్ని విన్నావు, నువ్వు పక్షాతాప పడవా, నువ్వు దిద్దుకోవా, నువ్వు ప్రభు దగ్గర దేవుని బిడ్డలారా ఒప్పుకోవా. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందో తెలుసా? భూమి మీద తరచుగా వర్షము కురుస్తుంది. ఆ వర్షమును భూమి త్రాగి ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాని కొరకు అది పైరులను ఫలించొచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదము పొందును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, ఈరోజు ఓ ఇంటి యజమానుడా, ఓ ఇంటి యజమానురాలా, ఈరోజు నీవు నీ కుటుంబం ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో ప్రభుని సన్నిధానములో. అవును దేవుని బిడ్డలారా, వర్షం దేవుని సత్యానికి, దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ ప్రభావానికి వర్షం సూచనగా ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని నువ్వు లక్ష్య పెట్టి నువ్వు దాన్ని త్రాగి ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోపడితే దేవుడు ఆశించినట్లుగా నువ్వు ఫలాలు ఇవ్వగలుగుతావు. దేవుడి నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు గనక అతడు గొప్పవాడు అయ్యాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు తక్కువ స్థితిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కాదు. నువ్వు గొప్పవాడవు కావాలి భౌతికంగా, నువ్వు ఫైనాన్షియల్గా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు ఇస్సాకును దేవుడు చేయలేదా? నువ్వు ఎప్పుడు నేను ఇంతే అనుకోవద్దు, దేవుడు తప్పక
నీవు అయితే ఆ రోజు ఇస్సాకు బలిపీఠం మీద కాలిపోవటానికి కూడా, ప్రభు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా ఇస్సాకు వెనక తీయలేదు. ఈరోజు నీవు దేవుని కొరకు వెనక తీయకుండగా నువ్వు నడుచుకొని జీవించగలిగితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ భర్త వెనక తీస్తున్నాడా? ఈరోజు నీ పిల్లలు వెనక తీస్తున్నాడా? అయితే వారి కొరకు ప్రార్థన చేయి. నువ్వుగా తప్ప ఏమి చేయలేవు. వారిని నడిపించు. వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. లేదా వారు దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తే, వారు దేవుని మాటలను తునీకరిస్తే వారు ఏమైపోతారో తెలుసా? ముళ్ళు తుప్పలు, గచ్చ తీగలు వారి మీద మొలుస్తాయి. వారు శపించబడతారు. వారు తుదకు పైనలుగా దేవుని ఉగ్రతకు చోటు అయిపోతారు. వారి బ్రతుకు నాశనం అయిపోతుంది. శపించబడతారు. దేవుని కోపానికి, దేవుని తీర్పుకు గురైపోతారు. ఇప్పుడే దేవా, నిజంగా ఇట్టి అమూల్యమైన మాటలతో మాతోను మాట్లాడినావు కదయ్యా, నీకు వందనాలయ్యా. ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు స్తుతి నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నిజముగా తండ్రి, నా ఇంటిలో, నా కుటుంబములనే తండ్రి ప్రభువా, గచ్చ తీగల వల్లే తండ్రి ప్రభువా, ముళ్ళ తుప్పల వల్లే తండ్రి ప్రభువా, నీ వాక్యాన్ని పరిశుద్ధాత్మడ నిన్ను, నీ వాక్యాన్ని దేవా అలక్ష్యం చేసి ఆ విధంగా బతుకుతున్నామయ్యా నాయనా. ముళ్ళ తుప్పల్లాగా, గచ్చ తీగల్లాగా ఈ లోకములో తండ్రి మమ్మును మేమే పాపేచ్చేలలో, మమ్మును మేమే దుష్టినితో చేతులు కలిపి, మమ్మును మేము దుష్టినికి చోటిచ్చి అలాంటి బతుకులైపోయినాయి నాయనా. మమ్మల్ని క్షమించి తండ్రి అయ్యా నాయనా, మంచి పైరులు, మంచి పంట ఇచ్చే వాళ్ళంగా మేము ఒక విశ్వాసులుగా, ఒక పవిత్రులుగా, ఒక పరిశుద్ధులుగా ఉంటూ నాయనా, నువ్వు ఆశించినంత పంట మేము దేవా ఆత్మీయంగా ఇవ్వటానికి సహాయం చేయండి తండ్రి. నాయనా తండ్రి, కయ్యూను నా తండ్రి ప్రభువా భూమి మీద శపించబడ్డాడయ్యా. కారణం తండ్రి ప్రభువా, తన నడవడిక బాలేదు తండ్రి. అతన్ని మీరు హెచ్చరిక చేసినప్పటికీ, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవని నీ మాటలు, నీ వాక్యం అతని మీద కురిచినప్పటికి కూడా తండ్రి, అతడు మనసు హృదయాన్ని మార్చుకొనక దేవా తన తమ్ముణ్ణి ఎప్పుడైతే చంపాడో ప్రభువా, అయ్యా నా తండ్రి ప్రభువా, అతడు భూమి మీద శపించబడ్డాడయ్యా. సేద్యం చేసిన అది సారం ఇవ్వకుంటుందయ్యా. అతడు దేశ దింబరి దిగులు పడుచు బతుకుతాడని మీరు చెప్పారయ్యా. నిజంగా అతని బతుకు నా తండ్రి ఆ విధంగా కావటానికి దుష్టునితో చేతులు కలిపాడు. అతడు దుష్టుని సంబంధని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. మేము నీ సంబంధికులమై బతకాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ద్వారా మేము ఆశీర్వదించబడాలి తండ్రి. అట్టి కృప సహాయం చేయండి. అందుకే నాయన పాట ద్వారా కూడా మమ్మల్ని మీరు దేవా హెచ్చరిక చేశారయ్యా. నా తండ్రి ప్రభువా, నైనా ఈ యొక్క అవయవములు నాయన తప్పుడు క్రియలకు పూర్వము తండ్రి అప్పగించితిమని, ఇప్పుడే ప్రభు సన్నిధానములో నీ అవయవాలు అప్పగించమని మాట్లాడుతున్నావయ్యా. అవును సహోదరుడా, ఓ సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అవయవములను ఒకవేళ తప్పుడు క్రియలకు గత కాలంలో అప్పగించుకొని ఉంటే ఇప్పుడే ఈరోజు ఈనాడే సిద్ధపడు. దేవా, నేను నమ్మి బాప్తిసం తీసుకుంటానయ్యా, నేను రక్షణ పొందుతానయ్యా, నా పేరు కూడా జీవగ్రంథం లెక్కించబడాలయ్యా, నేను కూడా తండ్రి మర్యాదగా నడుచుకోవాలయ్యా, నేను కూడా నీ కొరకు జీవించి ఫలించి నీ ద్వారా ఆశీర్వదించబడాలయ్యా. అట్టి కృప నాకు కూడా సహాయం చేయండి దేవా. నా ఇంటిలో ఎవరు శపించకూడదయ్యా. నా ఇంటి వారిలో ఎవరు కూడా ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు పెరిగి వాళ్ళు శపితములుగా, వాళ్ళు శాపగ్రస్తులుగా నా కన్నులు ఎదుట నా భర్త, నా పిల్లలు ఉండకూడదయ్యా. వారికి అందరికీ రక్షణ ఇవ్వని ఓ తండ్రి అమ్మా ప్రార్థన చేయి. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మహాఘనుడమైన దేవ, మహిమగల దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, విత్తబడిన వాక్కులను 30, 60 తండ్రి నూరంతలుగా మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన విత్తబడిన వాక్కులు దుష్టుడు ఎత్తుకొని పోకుండా నిజముగా మా కనులు మూత పడేంత వరకు కూడా నాయన ప్రభువా, నీ ద్వారా ఆశీర్వదించబడ్డాలన్న ఒక ఆశతో, కోరికతో, వాంఛతో నాయన తండ్రి వర్షం అనబడిన నీ వాక్యానికి పరిశుద్ధాత్మ మీ నడిపింపుకు లోబడి మేము నడుచుకోవాలి తండ్రి. అట్టి కృప మాకందరికి అనుగ్రహించి ఘనతమై ప్రభువు